మార్చి నెలలో ఇచ్చినటువంటి తీర్పును మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుందన్న సుప్రీంకోర్టు తీర్పును మొదటగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఒక హిందూ దేశంగా చూడాలన్న సంకల్పంతో గౌరవ నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ నడుస్తుందన్నది మా అభిప్రాయం. అందులో భాగంగానే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి తీర్పును సాకుగా తీసుకొని దళిత హిందువులు దళిత క్రిస్టియన్లు అంటూ విభేదించి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే ప్రయత్నము ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ చేస్తుందన్నది నా ప్రధాన అభిప్రాయం. అదేవిధంగా ఈ దళితులు అంటరానితనంతోటి ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతున్నారు. ఈరోజు వీళ్లకు స్వేచ్ఛను కలిగిస్తే చాలా ప్రమాదానికి గురవుతుందని అనుకున్నారో ఏమో, ఇంకా అణగదొక్కుదామని అనుకున్నారో ఏమో, వెనకట జరిగినటువంటి ఈ బ్రాహ్మణిజాన్ని గుర్తు చేస్తూ ఈరోజు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ రిజర్వేషన్లే ఎత్తివేసే ఆలోచన చేస్తుంది అని మేము భావిస్తున్నాం. కాబట్టి రెండో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సమాజం మొత్తం ఏకమై వచ్చే రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీని బొందబెట్టే దిశగా కూడా పయనిస్తారని చెప్పేసి గౌరవ నరేంద్ర మోడీ గారికి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా దళిత క్రిస్టియన్లకు న్యాయం జరగాలి. ఏదైతే మత స్వేచ్ఛ పరంగా ఆర్టికల్ 25లో భారత రాజ్యాంగంలో రాసిందో భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు ఏ మతానైనా స్వీకరించవచ్చని చెప్పినటువంటి భారత రాజ్యాంగానికి ఉల్లంఘన జరుగుతుంది. కాబట్టి ఈరోజు మోడీ గారు పునరాలోచించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా పునరాలోచించి దళిత క్రిస్టియన్స్కు ఆ యొక్క తీర్పును వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సుప్రీంకోర్టు గత నెల 24న దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని చెప్పి ఇచ్చినటువంటి తీర్పు మీద దాన్ని ఖండిస్తూ సోమవారం ప్రెస్ క్లబ్లో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పు భారత రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు, భారత రాజ్యాంగ మూల సిద్ధాంతానికి విరుద్ధమైన తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘిస్తూ ఇచ్చినటువంటి తీర్పుని సరిచేసి సవరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ సుప్రీంకోర్టు తీర్పు మీద పార్లమెంటులో చర్చించి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇచ్చే విధంగా ముందుకెళ్లాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ అంశం మీద దాదాపు 6 కమిషన్లు ఉన్నాయి. ఒకనాడు ఉండబడినటువంటి కాగా కలేస్కర్ కమిషన్ నుంచి, పిళ్ళై కమిషన్ నుంచి, సచార్ కమిషన్ నుంచి, రంగనాథ మిశ్రా దగ్గరకు, దేశముఖ్ వరకు, అదేవిధంగా ఈ రోజు ఇచ్చినట్టు కేజీ బాలకృష్ణ కమిషన్ వరకు కూడా కమిషన్లు అన్నీ కూడా దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలి అని చెప్పని స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా మరలా ఈరోజు కేజీ బాలకృష్ణ కమిషన్ వేసింది. ఆ కమిషన్ నివేదిక పెండింగ్లో ఉండగానే ఈ సుప్రీంకోర్టు తీర్పు రావడం అంటే అది ముమ్మాటికి దళిత క్రైస్తవులను మోసం చేయడం కోసమే, దళిత శాతాన్ని తగ్గించడం కోసమే, దళిత పర్సంటేజ్ని తగ్గించడం కోసమే, అదేవిధంగా దళిత రిజర్వేషన్లు తగ్గించడం కోసమే కుట్రలో భాగంగా మేము భావిస్తున్నాం. ఆ కుట్రలన్నింటిని తిప్పికొడతాం. రాజ్యాంగం మాకిచ్చిన హక్కులని, రాజ్యాంగం మాకిచ్చిన స్ఫూర్తిని మేము రాజ్యాంగ అండతోటి ఖచ్చితంగా న్యాయ పోరాటానికి సిద్ధపడతాం. మా హక్కులని కాపాడుకునే విధంగా ముందుకెళ్తాం. దళిత క్రైస్తవులకు అండగా నిలబడతాం. దళిత క్రైస్తవులని ఎస్సీ హోదా కల్పించేంత వరకు కూడా ఒక బలమైన పోరాటాన్ని నిర్మించాలని చెప్పని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలు మేము తీర్మించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను భారీ ర్యాలీలకి మేము సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. దాని కార్యాచరణ ముందుకు తీసుకెళ్లడం కోసం కూడా మరొకసారి మా పెద్దలతో కూర్చొని కార్యాచరణ ఏ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తామో ఆ డేట్లు కూడా ప్రకటిస్తామని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.